హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్మలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన సండే స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? సండే స్పెషల్ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదండి. సండే స్పెషల్ అంటే ఏదో ఒకటి, మనం మటనో చికెనో ఏదో ఒకటి, అదే స్పెషలా? నాకైతే అదే స్పెషల్ ఏమనిపిస్తుంది. ఇదిగోండి, ఇది మటన్ లివర్ అండి. ఈరోజు అయితే నేను మటన్ లివర్ని అయితే సండే స్పెషల్గా నేనైతే ప్రిపేర్ చేశాను. ఈరోజు మటన్ లివర్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. దాంట్లో విటమిన్ ఏ ఉంటుందండి, విటమిన్ B12 ఉంటుందండి. జింకు పుష్కలంగా ఉండటం వల్ల రక్తం పెంచడంలో మనకు తోడ్పడుతుంది. చర్మం అండి ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట. నేను ఈ విధంగా అయితే కర్రీని అయితే ప్రిపేర్ చేశానండి. ఒక అర్ధ గంటలో కర్రీని అయితే ప్రిపేర్ చేశానండి. ఇది ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక అర్ధ గంటలో కర్రీని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి నేనైతే బ్రౌన్ రైస్ని అయితే చేసుకున్నాను. ఈ ఒక్క కర్రీ చేసుకున్నానండి ఈరోజు మాత్రం. ఒక్క కర్రీతోనే కొంచెం అన్నమే తింటున్నాను. ఎందుకు అంటే నేను సాయంత్రం అయితే ఫంక్షన్కి వెళ్ళాలండి. అందువల్ల నేనైతే కొంచెం తక్కువే తింటున్నానండి ఈరోజు. తక్కువే. ఇదిగోండి, ఒకసారి చూడండి. ఉందండి కర్రీ, చాలా బాగుందండి. ఇది లివర్ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది B12 ఉండటం వల్ల మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందండి. ఖనిజాలు, దీంట్లో ఉన్న ఖనిజాలు రోగ నిరోధక శక్తిని, వ్యవస్థను అయితే మనకు బలోపేతం చేస్తాయండి. చూసారు కదా, ఈ బ్రౌన్ రైస్లో ఈ లివర్ కర్రీని కలుపుకొని తింటుంటే ఉందండి. సూపర్గా ఉందండి. దాన్ని మరి ఎట్లా వండుకోవాలి ఏంటి అనేది మీరు చూడాలా. టేస్ట్గా ఎలా వండుకోవాలి. మామూలు ఇప్పుడు వండుకోవటం అంటే అందరూ వండుకుంటామండి. దాన్ని ఎలా పడితే అలా వండుకుంటే ఎలాగా? దాన్ని ఒక అద్భుతమైన టేస్ట్తో వండాలి అంటే మాత్రం నా ఛానల్ని ఒకసారి అయితే మీరు చూడండి. వాయిస్ ఆఫ్ అమ్ములు అనే ఛానల్ని మీరు, దాంట్లో నేనైతే లాంగ్ వీడియో పెడతానండి. లాంగ్ వీడియోని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సూపర్ టేస్ట్గా అయితే మాత్రం చాలా 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 బాగుందండి కర్రీ అయితే మాత్రం. ఇది టేస్ట్గా ఎలా చేసుకోవాలి, దీంట్లో ఇంకా రసము ఇంకేం అక్కర్లేదండి. నేనేమి రసము ఏం అక్కర్లేకుండా ప్రిపేర్ చేశానమాట. రసంగా ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం దాంట్లో వాటర్ తక్కువ వేసుకుంటే పొడి పొడిగా వచ్చి ఫ్రై ముక్కల్లాగా అవుతాయి అనమాట. అప్పుడు మనం మిరియాల రసం పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను మిరియాల రసంతో పని లేకుండా ఒక్క కర్రీతోనే చక్క ఉల్లిపాయ నంచుకొని కానీ, మీకు ఎవరైనా అలవాటు ఉన్న వాళ్ళు నిమ్మకాయ పిండుకొని కానీ తినండి. నాకు నిమ్మకాయ అంటే ఇష్టం లేదు, ఉల్లిపాయ కూడా నంచుకోనండి నేను. అందువల్ల నేను ఒక కర్రీనే ఫుల్ టేస్ట్ని అయితే ఆస్వాదిస్తాను నేను. కాబట్టి సూపర్ టేస్ట్గా ఉందండి కర్రీ అయితే మాత్రం. బ్రౌన్ రైస్లోకి చాలా బాగుంది. బ్రౌన్ రైస్లోకి ఏం బాగాదు అంటూ ఉంటారు కదా, కానీ అదిరిపోతుందండి. ఒక్కసారి మనం కర్రీస్ ఇంట్రెస్ట్గా చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుందండి. ఈరోజు కర్రీ అయితే మాత్రం సండే స్పెషల్ కర్రీ లివర్ కర్రీ, మటన్ లివర్ కర్రీ. ఈ లివర్ కర్రీని మీరు కూడా ఇలా చేసుకోండి. బ్రౌన్ రైస్లో తింటే